హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లానింగ్ ఉండే, బట్ శారీ ప్రీ ప్లీటింగ్ బిజినెస్ అని అయితే నేను అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. మొబైల్ చూస్తున్నప్పుడు స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎందుకో నాకు బాగా అనిపించింది. అండ్ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, నాకు శారీలో అయితే జీరో అంటే జీరో నాలెడ్జి. ఫింగర్స్ మీద కూడా కౌంట్ చేసుకోవచ్చు నేను శారీ ఎన్ని టైమ్స్ కట్టుకున్నాను అనేది. యాక్చువల్గా మనం వీడియోలోకి వస్తే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈరోజు క్లయింట్ మన దగ్గర లేనప్పుడు మనము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేను చెప్పాను కదా. క్లయింట్ మనకి అవైలబుల్లో లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క హైట్ అండ్ టాప్ సైజుని బట్టి మనము ప్లీటింగ్ కోసం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అలా కూడా కాదు అనుకున్న వాళ్ళు మొబైల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి కదా, వీడియో కాల్ చేసి వాళ్ళ శారీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో వాళ్ళ శారీ ఉంటుంది కాబట్టి వాళ్ళని మెజర్మెంట్స్ పంపించమని చెప్పొచ్చు. అది ఎలా అంటే మనకి ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి పళ్ళు లెంత్, అంటే షోల్డర్ నుంచి యాంకిల్ లెంత్ వరకు కింద వరకు ఎక్కడి వరకు కావాలి అనుకుంటే, కొంగు పొడవు వరకు ఎక్కడి వరకు కావాలి అనుకుంటే అక్కడి వరకు వాళ్ళని షోల్డర్ మీద కరెక్ట్గా పిన్ ఫిక్స్ చేయమని చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి రౌండ్ లెంత్, అంటే మనము ఇక్కడ మనం షోల్డర్ మీద ఏదైతే పిన్ మార్క్ చేసామో అది కరెక్ట్గా షోల్డర్ మీద ఉండాలి, కిందికి కానీ మీదికి కానీ రావద్దు. సో అది అక్కడ ఫిక్స్ చేసి ఆ శారీని ఒక రౌండ్ తీసుకొచ్చి మన రైట్ థై కార్నర్ వరకు తీసుకురావాలి, అక్కడ ఒక పిన్ సెక్యూర్ చేయమని చెప్పాలి. అది మన సెకండ్ మెజర్మెంట్ అవుతుంది. అండ్ థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి మనం శారీ అయితే ఎక్కడ టక్ చేసుకుంటామో ఆ ప్లేస్లో, కొంతమంది కొంచెం ముందుకి కొంచెం వెనక్కి టక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు టక్ చేసుకునే ప్లేస్ నుంచి శారీని రౌండ్గా తీసుకొచ్చి బెల్లీ బటన్ వరకు, కరెక్ట్గా మిడిల్ సెంటర్ పాయింట్ బెల్లీ బటన్ వరకు అక్కడ ఒక పిన్ని సెక్యూర్ చేయమని చెప్పాలి. అది మన యొక్క థర్డ్ మెజర్మెంట్ అవుతుంది. సో రిమైనింగ్ చెస్ట్ కనబడకుండా, సైడ్స్ కనబడకుండా మనము సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇలా మనము క్లయింట్ మనకి అవైలబుల్లో లేనప్పుడు శారీ ద్వారా మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళ హైట్ని, టాప్ని బట్టి కూడా మనం మెజర్మెంట్స్ తీసుకొని ప్లీటింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నేను మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి చాలా ట్రెండింగ్లో ఉన్న ప్లీటింగ్స్, 12 ప్లీటింగ్స్, 15 ప్లీటింగ్స్, 16 అని ప్లీట్స్ పెడుతున్నారు కదా ఐరనింగ్ మెథడ్లో. ఐరనింగ్ మెథడ్ లేకుండా కూడా మనం హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటే, మనకి ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే 12 ప్లీట్స్ పెట్టాను. మనకి ఫస్ట్ ప్లీట్ ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, మనకి కనిపించదు. సో ఒక ప్లీట్కి డిఫరెంట్ ఉన్నా పర్వాలేదు, బట్ ఫస్ట్ ప్లీట్ అనేది మనం ఫస్ట్ ఎంతైతే ఎన్ని ఇంచెస్ అయితే తీసుకుంటామో అన్ని ఇంచెస్ చివరి వరకు ఉండాలి. బట్ రిమైనింగ్ అంతా ఎంత స్మాల్గా ఉన్నా ఏం కాదు ఫ్రెండ్స్. సో అవి లోపలికే పోతుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను 12 ప్లీట్స్ అయితే పెట్టాను, ఎంత బాగుందో. అండ్ 15 ప్లీట్స్ వరకు, 16 ప్లీట్స్ వరకు కూడా మనం హ్యాండ్స్తో సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం ప్లీట్స్ పెడుతున్నప్పుడు మన ఫింగర్స్ అనేవి లోపలికి పెట్టొద్దు ఫ్రెండ్స్, కార్నర్లో. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్లీట్స్ కిందకి అవ్వడం అండ్ శారీ మన హ్యాండ్స్లో నుండి జారిపోవడం అనేది జరుగుతుంది. సో మనం ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నలాగా మన ఫింగర్స్ వచ్చేసి కార్నర్లో ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అట్లా కార్నర్లో పెట్టి మనము ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ప్లీట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూపిస్తున్నా హ్యాండ్స్ కార్నర్లో ఉంచాలి ఫ్రెండ్స్. అట్లా పెట్టుకొని మనకి ఫస్ట్ ప్లీట్ ఎన్ని ఇంచెస్ కావాలో, నేను ఇక్కడైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. సో అలా తీసుకొని మనం హ్యాండ్స్తో కూడా 15 ప్లీట్స్ వరకు కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఐరనింగ్ మెథడ్లో కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు మాత్రం అలా చేసుకోండి. లేదు అంటే ఐరన్ చేసినప్పుడు మనకి అవసరం లేని ప్లేస్లలో కూడా ఫోల్డింగ్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఇలా మనం హ్యాండ్స్తో కూడా 15, 16 వరకు కూడా ప్లీట్స్ అనేవి ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎప్పుడు అంటే మనకి ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇలా పెట్టుకోవచ్చు. నాకైతే కనీసం 6, 7 ప్లీట్స్ కూడా పెట్టుకోవడం రాదు. బట్ నేను కోర్స్ నేర్చుకున్న తర్వాత నా ప్రాక్టీస్ ద్వారా నేనైతే ఇలా ఇన్ని ప్లీట్స్ మనం హ్యాండ్స్తో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా కూడా మనం హ్యాండ్స్తో కూడా మనకి ఎన్ని ప్లీట్స్ కావాలో అరౌండ్ 14 to 15 ప్లీట్స్ వరకు అయితే ఖచ్చితంగా హ్యాండ్స్తో కూడా ఇక్కడ నేను చూపించినట్టుగా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో ప్లీట్స్ అనేవి. సో ఇది
ఈరోజు వీడియో ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ రేపింగ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు అంటే మీరు సాటిస్ఫై అయ్యేలాగానే నేను సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానయ్యా.